ఈ క్వశ్చన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో నుంచి మెన్షన్ చేశాడు. ఏమి ఇచ్చాడంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ మెన్షన్ చేశాడు. ఇక్కడ ఏమి √3/2i + ½ j 30 sin ఒమేగా ఆఫ్ t - z/c. ఇక్కడ అర్థం ఏమంటే కదా, ఏమి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఇలా ఉంది, ఈ డైరెక్షన్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఓకేనా. ఏమి వెక్టర్ ఫామ్ లో మెన్షన్ చేశాడు 30 times ½ అని √3/2i + ½ j అని. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేశాడంటే z డైరెక్షన్ లో మూవ్ అవుతుందని మెన్షన్ చేశాడు. అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క వెక్టార్ ఫామ్ ఎలా ఉంటుంది అంటున్నాడు క్వశ్చన్ లో. ఓకే, సో ఇచ్చిన మీ క్వశ్చన్ మీనింగ్ ఏమంటే, సో ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రాపగేషన్ ఇస్ అలాంగ్ z direction, means c velocity of electromagnetic wave will be along z axis, positive z axis అది కూడా ఓకేనా. ఏమి సో వారి యొక్క యూనిట్ వెక్టర్ ఎలా ఉంటుందంటే k క్యాప్, రైట్. అండ్ b బార్ వెక్టర్ ఫామ్ మెన్షన్ చేసింది ఇది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 30 ఓకేనా. ఏమి మనకు ఒక రిలేషన్ తెలుసు, ఏమి అంటే ఏమి c ఈజ్ ఈక్వల్ టు EO/BO అని ఓకేనా. దీని నుండి నేను EO ఫైండ్ అవుట్ చేయొచ్చు, c × BO అని. BO వాల్యూ 30 మెన్షన్ చేశాడు కాబట్టి 30 times of c అవుతుంది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ EO. అండ్ డైరెక్షన్ కనుక్కోవాలి. ఎప్పటికీ కూడా ఏమి ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ డైరెక్షన్, ఈ మూడు ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో ఈ పర్పెండిక్యులర్ గా ఉన్న రిలేషన్ ని మనం ఎలా రాయగలము అంటే E బార్ ఈజ్ ఈక్వల్ టు B బార్ క్రాస్ C బార్, లేదా డైరెక్షన్స్ ఒకటే మనకు కావాలా, మ్యాగ్నిట్యూడ్ వచ్చింది కాబట్టి E క్యాప్ ఈజ్ ఈక్వల్ టు B క్యాప్ క్రాస్ C క్యాప్ అని. సో E క్యాప్ ఈజ్ ఈక్వల్ టు B క్యాప్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. సో √3/2i + ½ j క్రాస్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఏమంటే k క్యాప్. సో ఈ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ i క్రాస్ k ఈజ్ j, అందుకే ఏమన్నా -j అవుతుంది అంటే -√3/2 j క్యాప్, తర్వాత j క్రాస్ k ఈజ్ +i, సో అందుకే +12i అని రాయాలి. అంటే డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైంది ఇక్కడ, ½ i - √3j అయింది అనమాట ఓకేనా. దెన్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ని మనం ఎట్లా రాయాలంటే E బార్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వెక్టార్ ½ i - √3j అండ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 30c. ఇంతకుముందు మనం ఫైండ్ అవుట్ చేసాం 30c అని. 30c sin ఒమేగా ఆఫ్ t - z/c ఓకే, SI యూనిట్స్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క వెక్టార్ ఫామ్ అన్నమాట.